నాకు పెళ్లి ఇష్టం లేదు. మళ్ళీ నీ నోట్లోంచి ఈ మాట వస్తే ఈ ఇంట్లో నా శవం లేస్తుంది. బంగారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? 4 గోడల మధ్య నలుగురితో కలిసున్నంత మాత్రాన అందరూ మన వాళ్ళు కాదు. నువ్వు నీ జీవితం మొదలు పెట్టాలి కర్ణ. నీ చెయ్యి పట్టుకుని అడుగు వేయటానికి ఒక తోడు కావాలి. నువ్వు చెప్పుకోలేకపోయినా నిన్ను అర్థం చేసుకోవటానికి ఒక మనసు ఉండాలి. అంతకన్నా ముఖ్యంగా ఇలా నీ నవ్వు మొహం వెనుక వేదనని దాచుకోవటం నీకు అలవాటైపోయింది కదా. నీ బాధకి మందు వేయడానికి ఈ డాక్టర్కి ఒక డాక్టర్ కావాలి కన్నా. అందుకే కన్నా నువ్వు ప్రేమలో పడితే చూడాలని ఎదురు చూస్తున్నాను. బంగారు, వీటన్నిటికంటే మించింది నాకు ఇల్లు. నాకిదే చాలు. గుర్రం కళ్ళకి పట్టి కడితే అది సూటిగా పోతూ ఉంటుంది. అది అనుకుంటుంది నాకిచ్చిన డ్యూటీ నేను సరిగ్గా చేస్తున్నాను, నా దారి బాగుంది అని. కానీ నేరుగా పోవడం మాత్రమే బ్రతుకు కాదు కర్ణ. నీ కళ్ళకి కట్టారు కదా పట్టి, ముందది తీసి విసిరే. మనిషి అన్న తరువాత ఇల్లు, పిల్లలు, భార్య ఇవన్నీ ఉండాలి కదా. ఇంకొకరి సంతోషంలో బతకడం తప్పు కాదు కర్ణ. నీ సంతోషం కోసం బ్రతుకు, అది చంపుకోకు నాన్న. జీవితం అంటే ముందెళ్లే వాళ్ళని తోసి ముందుకు వెళ్ళడం కాదు, మనతో ఉన్నవారిని కాపాడుకోవడం కూడా కదా. నువ్వు తొణకవు, నువ్వు నిండుకుండవి కర్ణా. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు తెలీదనుకున్నావా? కర్ణ, నేను పోవాల్సిన సమయం వచ్చింది. నిన్ను వదిలిపెట్టి వెళ్తున్నందుకు నన్ను క్షమించు. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళరు. మీకేం కాదు, నేను ఏమీ కానివ్వను. వెళ్ళాల్సిన సమయం వస్తే ఆపకూడదు. అలా చేస్తే నాకు కష్టం, నీకు కష్టం. నేను పోయిన తర్వాత ఈ ఇంటిని ఇలాగే నిలబెడతావని నాకు మాటిస్తావా?